హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో చికెన్ కర్రీ చూస్తున్నారు కదా, చూస్తుంటే మీకు కూడా తినేయాలి అని అనిపిస్తుందా? మరి మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియో చూసిన వెంటనే ఎప్పుడు చేసేలా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం అయితే నేను 1/2 kg చికెన్ నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి 2 టమాటాలు, చిన్న సైజు 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ అదేవిధంగా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి మసాలా ఐటమ్స్ 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ ఎండు కొబ్బరి పౌడరు అండ్ కొంచెం చెక్క. ఇక్కడ మనం గరం మసాలాకి యూజ్ చేస్తాం కదా, అవన్నీ తీసుకున్నాను అనమాట. మిరియాలు, లవంగాలు కూడా తీసుకున్నాను. వీటన్నింటిని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మనకి స్మెల్ వస్తుంది అనమాట. కొంచెం వేడయిన తర్వాత మాడగొట్టుకోకూడదు, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఒక 4-5 జీడిపప్పులు వేసుకోవచ్చు, లేవు అనుకుంటే ఆప్షన్, ఏం పర్లేదు. తర్వాత వచ్చేసి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. 2 కప్పుల ఆయిల్ వేసుకొని అది వేడయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఉల్లిపాయలు, అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వేసేసినాను. ఇప్పుడు వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే వేసుకున్నట్టయితే టేస్ట్ బాగుండదు అనమాట. అందుకోసమని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అండ్ అదేవిధంగా పసుపు కూడా వేసుకున్నాను 1 స్పూన్. అంటే మనకి చికెన్కి సరిపడా పసుపు అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ ఉన్నట్టయితే ఫ్రెష్ వేసుకోండి, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే మసాలా యాడ్ మిక్సీకి వేస్తాం కదా, అప్పుడు వేసుకున్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసినాను. వీటిని కూడా కొంచెం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేస్తున్నాను అనమాట. చికెన్ అనేది నీట్గా కడగాలి. అవసరమైతే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి కడగొచ్చు. లేదనుకుంటే ఒక ఉల్లిపాయ కట్ చేసి ఆ చికెన్లో వేసి మంచిగా వాటర్ పట్టి నీట్గా కడిగేసుకున్నా కూడా కౌసు వాసన అనేది రాకుండా ఉంటుంది అనమాట. మీకు ఎట్లా ఈజీ అనిపిస్తే అట్లా నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్ మనం దీంట్లోకి వేసేసిన తర్వాత మంచిగా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, అంటే మనం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసినాం కదా, అదంతా కూడాను చికెన్కి పట్టేలాగా అయితే నీట్గా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే నీట్గా కలిపేసుకున్నాను అనమాట. ఈ విధంగా మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలన్నమాట. అది 5 నిమిషాలు ఉడికే వరకు మనం మసాలా వేయించి పెట్టుకున్నాం కదా, అదైతే పౌడర్ చేసేసుకున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. చికెన్లో ఉండి మొత్తం వాటర్ అయితే బయటికి వస్తున్నాయి అనమాట. ఒకవేళ మీరు ఎక్కువ గ్రేవీ అవసరం లేదు అనుకుంటే మనకి చికెన్లో నుండి వచ్చే వాటరే సరిపోతుంది అనమాట చికెన్ ఉడకడానికి. ఒకవేళ గ్రేవీ కావాలనుకుంటేనే వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మంచిగా చికెన్ కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసేస్తున్నాను. టమాటాలు మీరు మిక్సీకి వేసి పేస్ట్ లాగా చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ముక్కలే వేసేసిన. అండ్ 2 స్పూన్ల కారం అయితే వేసినాను, అంటే పెద్ద స్పూన్ అనమాట. మరి చిన్న స్పూన్తో వేస్తే కారం తక్కువ అయితే టేస్ట్ బాగుండదు. కొంచెం చికెన్కి కారం ఎక్కువనే వేసుకోవాలి. మీ రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసి మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు చికెన్ని చూస్తున్నారు కదా, ఈ విధంగా నీట్గా కలిపేసుకోవాలి. సో మనకి ఇక్కడ టమాటాలు అనేవి చాలా ఫాస్ట్గానే ఉడికిపోతాయి, ఎక్కువ టైం అయితే పట్టదు టమాటాలు ఉడకడానికి. అందుకే చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే టమాటాలు వేసినాం అనమాట మనము. ఇప్పుడు కారం, ఉప్పు అనేది కూడా మొత్తం పీసెస్కి పట్టే వరకు అయితే నీట్గా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా మీరు, ఈ విధంగా అయితే నీట్గా కలుపుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి మెయిన్ వచ్చేసి మసాలా ఒక్కటే అనమాట. ఈ మసాలా మనం ప్రిపేర్ చేసుకున్నామంటే చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. సో 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకైతే ఇక్కడ వాటర్ మనం ఇంతకుముందు ఏం యాడ్ చేయలేదు, చికెన్లో నుండి వచ్చిన వాటరు అండ్ టమాటా వేసినాం కదా, దాంతో అయితే మనకి ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయిందనమాట.
మీరు ఒకవేళ కావాలనుకుంటే ఇదే విధంగా ఉంచేసుకోవచ్చు, చికెన్ ఫ్రై లాగా తినేసేయచ్చు. గ్రేవీ కావాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా పౌడరు మసాలా, ఆ మసాలా అంతా కూడా వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు ఫ్రై చేసుకొని తినాలనుకున్నప్పుడు ఇక్కడతో ఎండ్ చేసేసి తినేసేయచ్చు. అంటే మనకి ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయి ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మనం మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే నీట్గా కలిపేసుకోవాలి మొత్తం. అంటే చికెన్ మసాలా రెండు కలిసిపోయేలాగా అయితే నీట్గా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, మస్తు అంటే మస్తు కలర్ఫుల్గా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. చూస్తుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఒక గ్లాసు వాటర్ అయితే వేసిన, చిన్న గ్లాస్ తోటే వాటర్ అయితే యాడ్ చేసిన అనమాట. మరి ఎక్కువ లూజ్ చేయకుండా కొంచెం థిక్గానే ఉండాలి అనేసి వాటర్ అయితే కొంచెం యాడ్ చేసినాను. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా కావాల్సినంత వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలన్నమాట. 5 నిమిషాలు ఉడికితే మనకి గ్రేవీతో టేస్టీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. మీరైతే అస్సలు మిస్ అవ్వకండి. ఒకసారి ఈ విధంగా చేసి పెట్టండి, మీకు అందరూ మెచ్చుకునే వాళ్ళే ఉంటారు అనమాట. మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మీరు చేసే ప్రాసెస్ ఏదైనా ఉంటే అది కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఉంటా మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ వస్తా.